వీళ్ళకేముందండి, ఎంఆర్పి 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 స్టిక్కర్లు ఎక్కడైనా దొరుకుతాయి, దానికేముంది, స్టిక్కర్లు ఎక్కడైనా దొరుకుతాయి. నిన్న హైదరాబాద్లో ఒక విచిత్రం చేశారు, బాగా అభిమానులు మనకు బాగా పెరిగారు కదా, ఈ మధ్య విచిత్రంగా ఉంది పరిస్థితి. ఆటో మీద ఎవరో ఇది గరికపాటి నరసింహారావు గారు తాలూకా అని రాశాడు ఏకంగా. నా బొమ్మ వేసి ఓరి ఈ ఆటో కనుక ఏమైనా అప్పులు ఉంటే నేను తీర్చాలరా అనుకున్నాను. ఇప్పుడు తాలూకా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అప్పు ఎవడో ఆటో అప్పు చేసుకొని ఉంటాడు, వాడు నా దగ్గరికి వస్తాడు, మీ తాలూకా అన్నారంటే ఆ తాలూకా కాదు మా జిల్లా అని చెప్పాలి నేను. ఇప్పుడు ఇంకొకరు ఎవరో మొన్న ఏదో పంపించారు, నాకు ఆ ఫోన్ లేవు కానీ మా వాళ్ళు చూపిస్తుంటే నవ్వుకోవాలో ఎడవాలో తెలియదు. వాడు టీషర్ట్ వేసుకున్నాడు, వెనకాల గరికపాటి యువసేన అన్నాడు. అయ్యి బాబు మనం ఇంకా నియోజకవర్గం చూసుకోవచ్చు, అనుమానం లేదనుకున్నాను నేను. టీషర్ట్ వెనకాల అభిమానం బాగా ఇవ్వడం. ఇంకోటి పనిచేశారు హైదరాబాద్లో ఒక విద్యా సంస్థ వాళ్ళు ప్రత్యేకం. వాళ్ళ విద్యా సంస్థలో పిల్లలకి ఇచ్చేటువంటి నోట్బుక్స్ అన్నిటికీ పైన నేమ్ కార్డు ఉంటుంది కదా, నేమ్, ఫాదర్ నేమ్, ఏదో క్లాసు అంటూను, అక్కడ దాని పక్కన గరికపాటి బొమ్మ వేశారు, కింద కొటేషన్ రాశారు. ఇలా మొత్తం రకరకాలుగా ప్రచారం జరుగుతోందండి, అన్ని రకాలుగా జరుగుతుంది, ఆనందంగానే ఉంది, దాని గురించి కాదు. ప్రజల్లో పాపులర్ అవుతున్నప్పుడే మనం పాపులం కాకుండా జాగ్రత్తగా ఉండాలి.